ఏదైతే మలయాళ సినీ పరిశ్రమను ఊపేస్తుంది హేమ కమిటీ రిపోర్టింగ్ అనేది, అదే విధంగా కాస్టింగ్ కావచ్చు తెలుగు ఇండస్ట్రీలో కూడా ఉంది అని పెద్ద పెద్ద హీరోయిన్లు చెప్పడం జరుగుతుంది. సమంత మొన్న డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి గారికి సిఫారసు చేశారు తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇది నడుస్తుంది అని. నిన్న మంచు లక్ష్మి గారు కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇంత పెద్ద ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు మా ఫాదరు అలాగే తమ్ముడు అన్న ఇంతమంది ఉన్నా కానీ నేను కూడా అటువంటి ఇబ్బందులు పడ్డాను అని. భరద్వాజ్ గారిని అడుగుదాం, అసలు తెలుగు ఇండస్ట్రీలో ఇటువంటి ఎంతవరకు నడుస్తున్నాయి అనే విషయం గురించి. సార్, ఏదైతే హేమ కమిటీ రిపోర్టింగ్ ఉందో అన్ని ఇండస్ట్రీలను కూడా ఊపేస్తోంది. అంటే చాలా మంది నటులు బయటకు వస్తున్నారు, నటీమణుల దగ్గర మాట్లాడుతున్నారు. రాధిక గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. రజనీకాంత్ గారిని కూడా అడిగితే నో కామెంట్ అని చెప్పారు. దాని మీద ఇంకో గొడవ జరిగింది. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ వరకు ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి. ఎలా చూడొచ్చు అంటారు? తెలుగు ఇండస్ట్రీ ఎంతవరకు సేఫ్ జోన్ లో ఉందనుకోవచ్చు? అంటే ఈ హీరోయిన్లు చేస్తున్న కామెంట్ ని బట్టి మనం అంటే తమిళనాడులో నడిగర్ సంఘం ఉంది, ఇక్కడ మా ఉన్నట్టుగానే ఆ నడిగర్ సంఘంలో మహిళా విభాగం ఉంది. ఆ మలయాళ ఇండస్ట్రీ మా మోహన్ లాల్ గారు వాళ్ళు రాజీనామా చేశారు. ఆ గొడవ అంటే ఇది యాక్చువల్ గా 2017లో మొదలైంది. దిలీప్ అనేటువంటి ఒక ఆర్టిస్టు ఒక మేల్ యాక్ట్రెస్ మీద అటాక్ చేశాడు ఆయన కారులో. అప్పుడు ఆవిడ వచ్చి కంప్లైంట్ చేసింది. దాని మీద గొడవ మొదలై అప్పుడు వేసినటువంటి కమిటీ అది. దాంట్లో మన సీనియర్ ఆర్టిస్ట్ శారద గారు కూడా ఉన్నారు మెంబర్గా ఆ కమిటీలో. ఓకే, వీళ్ళందరూ కలిసి ఒక నివేదిక 2019లో ప్రభుత్వానికి సమర్పించారు. ఆ సమర్పించిన నివేదికని మొన్న ఓపెన్ చేశారు, అంటే పబ్లిక్ డొమైన్లో ఉంచారు. ఈ పబ్లిక్ డొమైన్లో ఉంచినటువంటి రిపోర్టు సెన్సార్డే. దానిలో పేర్లు చాలా వరకు వాళ్ళు చెప్పలేదు, బయటకి చెప్పకుండా ఓపెన్ చేశారు. ఈ ఓపెన్ అయింది అనే విషయం తెలిసి ఏమి ఉంది దానిలో అనే కంటెంట్ జోలికి వెళ్లకుండా ఆ రోజున కమిటీ ముందు వాంగ్మూలాలు ఇచ్చినటువంటి కొంతమంది ఆర్టిస్టులు వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద ఓపెన్ అయ్యారు. అప్పుడు పేర్లు బయటకు వచ్చినాయి. అలా పేర్లు బయటకు వచ్చిన వాళ్ళు హర్ట్ అయ్యారు. హర్ట్ అయ్యి వాళ్ళు రిజైన్ చేయటం మొదలుపెట్టారు. వాళ్ళు ఏ బాడీస్లో ఉంటే ఆ బాడీస్లో వాళ్ళ మెంబర్షిప్కి రిజైన్ చేయటం మొదలై చివరికి అక్కడ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అమ్మ అనే పేరుతో ఉంది. దానికి 17 మంది రిజైన్ చేశారు. మోహన్ లాల్ గారు దాని బాధ్యతల్లో ఉన్నాడు, ఆయన కూడా రిజైన్ చేశారు. అలా మొదలైంది గొడవ. అయితే ఈ ఘర్షణ వీళ్ళు సానుభూతిగా చేయటం లేదు. అంటే వాళ్ళు రిజైన్ చేయటము, సురేష్ గోపి మాట్లాడాడు దీని మీద. ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే మీడియాకి ఇంకో పని లేదా, దీని మీదే ఎందుకు ఫోకస్ చేస్తున్నారు, అనవసరమైనటువంటి విషయం కదా ఇది అన్నట్టుగా ఆయన మీడియా మీద విరుచుకుపడ్డాడు. దాదాపు వీళ్ళందరి అభిప్రాయం అదే, ఎందుకు ఈ ఇష్యూని పెద్దది చేస్తున్నారు, ఇది జరిగితే జరుగుతుంది, ఎక్కడ జరగట్లేదు, అన్ని పరిశ్రమల్లోనూ ఉంది, రాజకీయాల్లో లేదా, మీడియాలో లేదా అనే పద్ధతిలో వీళ్ళ అభిప్రాయాలు అయితే ఉన్నాయి. ఎందుకు సెలబ్రిటీస్ని టార్గెట్ చేస్తున్నారు అనేది వీళ్ళ గొడవ. కానీ ఇప్పుడు వేసిన కమిటీ అక్కడ వేశారు, సినిమా పరిశ్రమ మీద వేసినటువంటి కమిటీ అది, వారు ఇచ్చినటువంటి నివేదిక, దాని మీద జరుగుతున్నటువంటి చర్చ. దీనికి ప్రతి ఇండస్ట్రీ ప్రతి చోట ఉంది. ఇది టాలీవుడ్లో కూడా ఉంది. అవును, అదే టాలీవుడ్లో ఉంది, అక్కడ కోలీవుడ్లో ఉంది. దానికి స్పందించే ఈ నడిగర్ సంఘానికి అనుబంధంగా ఉన్నటువంటి మహిళా విభాగం వాళ్ళందరూ సమావేశమై, సుహాసిని గారు, ఖుష్బు వీళ్ళందరూ సమావేశమై వాళ్ళు ఒక బాడీ ఏర్పడాలి, మనం ఒక బాడీగా ఉండాలి, ఎవరైనా సరే మనకి కంప్లైంట్ ఇవ్వచ్చు, ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచుతాం, అలాగే మీరు కూడా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎక్కడ సోషల్ మీడియాలో కానీ ప్రధాన స్రవంతి మీడియాలో కానీ ఎక్కడ మాట్లాడొద్దు, మీరు గోప్యంగా ఉండండి, కంప్లైంట్ ఇవ్వండి, ఆ కంప్లైంట్ మీద మేము విచారణ జరిపి అతను నేరస్తుడు, అతను నేరం చేశాడు అనే గనక నిరూపణ అయితే అతని మీద బహిష్కరణ వేటు వేస్తాం అని ఒక తీర్మానం చేశారు వాళ్ళు. ఆ తీర్మానాన్ని విశాల్ గారు ప్రపంచం దృష్టికి తీసుకొచ్చాడు ప్రెస్ మీట్ పెట్టి. దీని ప్రభావంతో ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు ఇక్కడ కూడా ఒక కమిటీ వేయాలి అలాంటిది అని. కానీ వీళ్ళందరూ మర్చిపోతున్న విషయం ఏంటంటే ఇక్కడ కూడా 2018లో, అక్కడ 2017లో జరిగింది, ఇక్కడ 2018లో కొంతమంది జూనియర్ ఆర్టిస్టులు చాంబర్ దగ్గరికి వెళ్ళి గొడవ చేశారు.
ఇదే లైంగిక వేధింపులు జరుగుతున్నాయనే ఉద్దేశంతోనే మాట్లాడారు వాళ్ళు. ఉమ్, అప్పుడు కొంతమంది మహిళా సంఘాల యాక్టివిస్టులు కూడా వెళ్ళారు అక్కడికి. వెళ్ళి వీళ్ళందరూ కూడా ప్రభుత్వానికి కూడా ఒక ఉత్తరం రాశారు. ఆ రోజున సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ఒక విజ్ఞాపన చేస్తూ హైకోర్టులో పిల్ కూడా వేశారు. ఉమ్, వేసిన సందర్భంగా తలసాని సినిమా ఇండస్ట్రీని అంటే ఛాంబర్ని అడిగాడు ఆయన, ఒక నివేదిక కావాలి అని. అప్పుడు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి రామ్మోహన్ రావు గారి అధ్యక్షతన ఒక కమిటీ వేశారు ఇక్కడ కూడా. 2019 నాకు గుర్తున్నంత వరకు 2019 ఏప్రిల్లో ఏమైనా కంప్లైంట్స్ వచ్చాయి ఇండస్ట్రీ నుంచి? వేసినప్పుడు చాలా మందితో వాళ్ళు మాట్లాడారు. మాట్లాడి ఏకోన్ముఖంగా ఫాల్స్ ఎలిగేషన్స్ అని తేల్చారు. అవన్నీ కంప్లైంట్స్ అయితే వచ్చాయి, వాళ్ళతో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత వాళ్ళు బయటికి చెప్పింది ఏంటంటే ఇవన్నీ కూడా కేవలం కక్షపూరితంగా వేరే ఉద్దేశంతో చేసిన ఎలిగేషన్సే, ఫాల్స్ ఎలిగేషన్స్ అని తేల్చారు. ఓకే. ఆ అకౌంట్ లో శ్రీరెడ్డి కూడా ఉంది. ఆవిడ అసలు ఆ ఇష్యూతోనే కదా 2018లో ఆవిడ అక్కడ నగ్న ప్రదర్శన చేస్తాను అని బెదిరించి అలా మొదలైంది. అయితే ఆవిడ ఒక ఫ్యామిలీని టార్గెట్ చేసింది. అప్పుడు రామానాయుడు గారి ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ మాట్లాడటం జరిగింది. అది కాకుండా జనరల్ గానే ఇండస్ట్రీలో చాలా విభాగాల్లో ఇది ఉంది కాస్టింగ్ అనేది. కాబట్టి ఇది సీరియస్ ఇష్యూనే, సమస్య ఉన్నమాట వాస్తవం. కానీ ఫాల్స్ ఎలిగేషన్స్ అని ఎందుకు చెప్పారు వాళ్ళు అంటే, జనరల్గా SC/ST అట్రాసిటీస్ యాక్ట్ వచ్చినప్పుడు దళితులు మిస్యూజ్ చేస్తున్నారు, వాంటెడ్గా కొంతమంది అగ్రకులాల వాళ్ళని కార్నర్ చేయడానికి దీన్ని వాడుకుంటున్నారు అనే మాట విపరీతంగా సర్క్యులేట్ అయింది. అవునండి, అవును. అలాగే ఇది కూడా. అప్పుడు ఆ మాట చెప్పింది ఎవరు? అగ్రకులాల వాళ్ళు చెప్పారు. మమ్మల్ని టార్గెట్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఈ చట్టం తీసుకొచ్చారు అని మాట్లాడారు. ఇప్పుడు ఈ కమిటీ పరిస్థితి కూడా అదే. ఫాల్స్ ఎలిగేషన్స్ అని ఎవరు చెప్తున్నారు? పురుషులు చెప్తున్నారు, మహిళలు కాదు. ఎలిగేషన్స్ చేశారు వాళ్ళు, అవి ఫాల్స్ ఎలిగేషన్స్ అని ఈ కమిటీలో ఉన్నటువంటి పురుషులు నిర్ణయించారు. కాబట్టి వీళ్ళు చెప్తున్నది ఫాల్స్ ఏమో అని ఒక డౌట్. అంతే కదండి. అక్కడ ఎలిగేషన్స్ వాస్తవం అయి ఉండొచ్చు, అవును. అందులో 1-2 ఫాల్స్ ఎలిగేషన్స్ కూడా ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు ఆ అమ్మాయి మీద గొడవ ఏంటి? శ్రీరెడ్డి మీద ఆ అమ్మాయి ఆ ఫ్యామిలీని కార్నర్ చేసే ప్రయత్నం చేసింది, టార్గెట్ చేసే ప్రయత్నం చేసింది అనేది. అది వాంటెడ్ గా వాళ్ళ దగ్గర నుంచి ఏదో డబ్బులు గ్రాప్ చేయడానికి చేసినటువంటి ప్రయత్నం అనేది కూడా మీడియాలో ఆ టైంలో రాశారు. సో ఆ గొడవని పక్కన పెట్టేస్తే మిగిలిన వాళ్ళు మాట్లాడిన దానికి ఏం చెప్తారు అనేది బయటకు రాలే. ఆ రోజు నుంచి మధ్యలో ఈ మహిళా సంఘాల వాళ్ళు ఎవరైతే ఆ రోజున హైకోర్టులో కేసు వేశారో వాళ్ళు మధ్యలో ఛాంబర్కి వెళ్ళి అడిగే ప్రయత్నం చేసినా కానీ వాళ్ళకి ఏ రకమైన సమాచారం చెప్పలేదు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు ఇక్కడ కూడా ఒక కమిటీ వేయాలి అని. ఆ వేసిన కమిటీ నివేదికే బయటకు రాలేదు. దాని మీద ఫైట్ చేస్తే బాగుంటుంది. వీళ్ళు ఆ నివేదిక బయటకు రావాలి. ఒకటి, ఫాల్స్ ఎలిగేషన్స్ అని మీరు చెప్పినప్పటికీ ఏం రికార్డు చేశారో ఆ రికార్డు బయట పెట్టండి. అది ఫాల్సా కాదా అనేది ప్రపంచం నిర్ణయించుకుంటుంది. అది జరగాలి. అది జరగకుండా మిగిలిన విషయాలు మాట్లాడటం అనవసరం. ఇది అన్ని చోట్ల ఉంది, ఐటీ సెక్టార్లో ఉంది, పాలిటిక్స్లో ఉంది. ఇది లేని చోటు లేదు అనేది చాలా క్లియర్గా అందరికీ తెలుసు. రెండోది, దీన్ని జస్టిఫై చేస్తూ రకరకాల ఆర్గ్యుమెంట్స్ మాట్లాడుతున్నారు. సహజంగా జరిగేది కదా, ఇందులో దీన్ని ఎందుకు విచిత్రంగా మాట్లాడుతున్నారు అన్న ధోరణిలో మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒక సీనియర్ డైరెక్టర్, నేను పేరు చెప్పను కానీ, ఆయనతో పర్సనల్ టాక్లో ఆయన ఒక మాట అన్నాడు. అంటే ఇలాంటిది ఉంటుందా అని అడిగితే ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఉంటుంది అని చెబుతూ ఆయన ఏమన్నాడంటే, ఒక్కొక్కసారి అవుట్డోర్ వెళ్లాల్సిన సందర్భంలో హీరో గారు అడుగుతాడు, హీరోయిన్ సహకరిస్తుందేమో కనుక్కోండి అని. అప్పుడు అడగటం జరుగుతుంది. అడిగినప్పుడు ఆవిడ నో చెప్పచ్చు, ఎస్ చెప్పచ్చు. ఎస్ చెప్తే ఓకే. నో చెప్పినప్పుడు ఆవిడని డిస్టర్బ్ చేయం మేము. ఎందుకు డిస్టర్బ్ చేయము అంటే, ప్రాజెక్ట్కి ఆవిడ అవసరం అయితే ఆవిడ తప్పనిసరిగా ఈ ప్రాజెక్ట్లో ఉంటేనే ప్రాజెక్ట్ వర్కౌట్ అవుతుంది
అని అనుకున్న సందర్భంలో ఆవిడ్ని డిస్టర్బ్ చెయ్యం. ప్రాజెక్టుకి ఆవిడ అవసరం లేదు అనుకుంటే ఆవిడని తీసేస్తాం, తీసేసి ఇంకొక హీరోయిన్ ఎవరినో పెట్టుకుంటాం. ఇది ఆయన చెప్పింది. సో మేము డెమోక్రటిక్ గానే వ్యవహరిస్తామన్న టోన్లో చెబుతూనే ఇది ఉంటుందని కూడా చెప్పాడు ఆయన. అంటే బలవంతం ఏమీ లేదు, ఇష్ట ప్రకారంగా వస్తే ఓకే, లేదంటే లేదు అంతే, మేమేమి ఇబ్బంది పెట్టం కదా, ఐచ్ఛికంగానే జరుగుతోంది కదా వ్యవహారం అన్నట్టుగా మాట్లాడాడు ఆయన. ఓపెన్ స్టేట్మెంట్ సార్ ఇదైతే. అందుచేత పరిస్థితి ఉంది అనేది అందరికీ తెలుసు, అన్ని చోట్ల ఉంది. అది రాజకీయాల్లో కూడా ఉందని చెప్పి మనం ఇప్పటికీ మొన్న ఎన్నికలు జరిగిన తర్వాత వరుసగా 7-8 కేసులు చూసాం. నిన్న ఆదిమూలం కేసులో కూడా ఇదే గొడవ. అంటే ప్రతి చోట ఉంది ఇది, ఒక చోట కాదు, మీడియాలో కూడా ఉందని చెప్తున్నారు సినిమా వాళ్ళే. అందుకని ఇది సర్వత్రా ఉన్నదాన్ని ఎందుకు మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అనేది మాట్లాడుతున్నారు. బాగానే ఉంది, కానీ ఆల్రెడీ వేసినటువంటి 2019లో వేసినటువంటి కమిటీ పరిస్థితి ఏమిటి, 2018లో అక్కడ నిరసన కార్యక్రమాలు జరిగినాయి, దాని మీద స్పందన ఏమిటి? మంచులక్ష్మి గారు ఒక మాట అన్నారు, నో అనేది ఒక ఉద్యమంగా రావాలి అని. అంటే నో చెప్పటం అనేది నేర్పాలి మనం ఆడపిల్లలకి అన్న టోన్లో మాట్లాడారు ఆవిడ. కానీ నో చెప్పటం అనేది చెప్పలేని కండిషన్స్ ఉంటాయి అక్కడ. ఎటువంటి కండిషన్లోనైనా నో చెప్పడం కుదరదు. ఒకసారి కార్నర్ అయిపోతారు. అలాగే ఈ కార్నర్ చేయటం అనే కల్చర్ ఉంది అక్కడ, దానికోసం చేయగలగాలి. నో చెప్పడం అనేది వన్ సైడ్ యాక్షన్. అది నో చెప్పడం వలన వాళ్ళు సఫర్ అవుతారు అనేది చెప్తున్నారు అక్కడ. నో చెప్తే తీసేస్తారు అంతే, అంటే వెళ్ళిపోవాలి, ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్ళిపోవాలి. ఒక సందర్భంలో వాణిశ్రీ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీ రామారావు గారితో ఆవిడ ఎదురులేని మనిషి అనే సినిమాలో యాక్ట్ చేశారు 75లో. యాక్ట్ చేసేటప్పుడు ఒక మూమెంట్ చాలా వల్గర్గా ఉంది, ఆవిడకి డాన్స్ మాస్టర్ చెప్తున్నాడు. ఆ చెబుతున్నటువంటి మూమెంట్ చాలా వల్గర్గా ఉందని ఆవిడ ఫీల్ అయ్యి వచ్చి రామారావు గారితో చెప్పింది, అన్నగారు ఇందాక డాన్స్ మూమెంట్ ఒకటి చూపించారు, చాలా దారుణంగా ఉంది, అది మీరు ఒకసారి డైరెక్టర్ గారిని పిలిచి మాట్లాడితే బాగుంటుంది అని. దానికి ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, ఇది నేటి తరం ప్రేక్షకుల అభిరుచి అని వాళ్ళు చెప్తున్నారు. ఈ తరం అభిరుచి ఏమిటో నాకు తెలియదు. వాళ్ళు ఈ జనరేషన్ వాళ్ళు ఇదే మా తరం అభిరుచి అని వాళ్ళు అంటున్నారు. దాన్ని యాక్సెప్ట్ చేయక తప్పదు. అందుచేత ఆ ఏరియాలోకి నేను వెళ్ళను. వాళ్ళు చెప్పింది చేసేసి వెళ్ళిపోదాం. 2 మార్గాలు, ఒకటి కమిట్ అయ్యాం కాబట్టి చేసి వెళ్ళిపోవటం, లేదు ఇండస్ట్రీని వదిలేయటం. ఇదైతే కొనసాగుతుంది, ఈ ధోరణి కొనసాగుతుంది అనేది నాకు అర్థమైంది. అందుకని మనం ఇక్కడ ఉండాలా వద్దా అనేది నిర్ణయం తీసుకోవాలి తప్ప ఇది ఉండకూడదు అంటే కుదిరే పని కాదు. మంచి చెడులేమి మనం డిసైడ్ చేయడానికి అని చెప్పాడు. ఆవిడే చెప్పింది ఒక ఇంటర్వ్యూలో, ఇది కండిషన్. అప్పుడు ఆవిడ ఒక మాట ఉంది, రామారావు గారే ఈ మాట అన్నారంటే భవిష్యత్తు ఎలా ఉండబోతోంది అనేది నాకు అర్థమైంది. నేను నెమ్మదిగా సినిమాలు తగ్గించుకుంటూ ఆవిడ నెమ్మదిగా 80 దశకానికి ఆయన అప్పుడే చెప్పాడట ఒక మాట, నేను మాక్సిమం ఇంకొక 5-6 ఏళ్ళు ఉంటాను, ఈ 5-6 ఏళ్ళు వాళ్ళు ఏం చెప్తే అది చేయటానికి సిద్ధపడి ఉన్నాను. కానీ ఇలాగే ఉంటాయి సినిమాలు, ఇలాంటి మూమెంట్స్ ఉంటాయి, దీనికి సిద్ధపడితే ఉండండి, లేదంటే వెళ్ళిపోండి, సిద్ధపడే వాళ్ళు వస్తారు అని కూడా చెప్పాడట ఆయన. అటువంటి కండిషన్స్ ఉన్నాయి. అందుచేత ఎవరు కాదని అనలేదు, నో చెప్పేస్తే ఇక్కడ ఏదో అయిపోతుంది అనేది తప్పు. ఒక మూమెంట్ జరగాల్సినటువంటి అవసరం ఉంది, మూమెంట్ జరగాలి. రెండోది ప్రధానంగా వీళ్ళ డిమాండ్ ఏమై ఉండాలంటే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ కావాలి, దీనికి ఒక కోర్టు కావాలి, కమిటీలు కాదు, కమిటీలతో పనులు అవ్వవు. అంటే ఒక కంప్లైంట్ వస్తే ఆ కంప్లైంట్ ఎవరి మీద వచ్చిందో వాళ్ళని సమన్ చేయగలిగినటువంటి నిర్మాణం కావాలి. సమన్ చేసి ఒకవేళ వాళ్ళు రాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చి అరెస్ట్ చేసి తీసుకొచ్చే కండిషన్లో ఆ వ్యవస్థ ఉండాలి. అంటే ఒక స్పెషల్ కోర్టు కావాలి దీనికి. అంటే పని ప్రదేశాలలో లైంగిక వేధింపులకు సంబంధించి ఒక ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి అన్ని చోట్ల, ఐటీలో కావచ్చు, రాజకీయాల్లో కావచ్చు, ఎక్కడెక్కడ మహిళలు పనిచేస్తున్నారో
అక్కడక్కడ జరుగుతున్నటువంటి కంప్లైంట్స్ వచ్చి చేసుకోవడానికి, అంటే ఫ్యామిలీ కోర్ట్ ఎలా ఉందో, ఇంటర్నల్ ఏసీబీ కోర్ట్ కమిటీలు ఎలా ఉందో ఆఫీసులో కూడా ఇంటర్నల్ కమిటీలు వేసేసి మహిళా రక్షణ కోసం కొన్ని చర్యలు చేపట్టాల్సిన చేపట్టి ఒక కోర్టు బాడీ ఉండాలి. ఈ కంప్లైంట్స్ తీసుకుని సమన్ చేసేటువంటి అధికారంతో ఉండాలి. అది ఊరికేనే ఏదో ఫోన్ చేసి మీరు ఒకసారి హాజరు కావాలండి అంటే వాళ్ళు వచ్చి ఏదో మాట్లాడేస్తే అయిపోతుంది, ఈ సమస్యలు పరిష్కారం కావు. అందుకని సమన్ చేసేటువంటి పవర్ ఉన్నటువంటి ఒక కమిటీ కాదు, కోర్టే. అలా ఒక స్పెషల్ కోర్టు ఏదైనా పెట్టి చేయగలిగితే మాత్రమే కంట్రోల్ అవుతుంది. దాని మీద డిమాండ్ చేస్తే బాగుంటుంది వీళ్ళు. అది తప్ప మిగిలింది ఏది మాట్లాడినా కానీ వీళ్ళకి ఏ ఉపయోగం జరగదు. 4 రోజులు దీని మీద ఒక టాపిక్ నడుస్తుంది ప్రపంచంలో, తర్వాత అందరూ కన్వీనియంట్గా మర్చిపోతారు. 2018లో ఈ గొడవ జరిగినప్పుడు చాలామంది మాట్లాడారు, తర్వాత అందరూ మర్చిపోయారు దీన్ని. అవును. ఇప్పుడు హేమా కమిటీ నివేదిక నేపథ్యంలో మళ్ళీ మాట్లాడుతున్నారు. ఇది కూడా నెమ్మదిగా సమసిపోతుంది, జ్ఞాపకాల్లో కలిసిపోతుంది. అందుకని ఇది కలవకుండా ఉండాలి. ఈ సమస్యకి ఒక పరిష్కారం కనుక్కోవాలంటే కనుక గవర్నమెంట్ మీద ప్రెజర్ తీసుకొచ్చి ఇమ్మీడియట్గా ఒక చట్టం చేసి ఒక బాడీని అక్కడ ఏర్పాటు చేయగలిగితే అప్పుడు మాత్రమే పరిష్కారం అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.